భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనం కొందరి హనుమత్ భక్తుల కథలు చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ అలాంటి ఇంకో భక్తుడి కథ చెప్పుకుందాం. హరిశర్మ కథ, ఆచారవంతులకు రక్షణ కథ. అయితే ఆంజనేయుడు తన భక్తులను ఎల్లవేళలా నీడలాగా వెన్నంటి ఉండే మాట నిజమే, కానీ వాళ్ళ నియమపాలన ఎలా ఉంది, వాళ్ళ నిజాయితీ ఎలా ఉంది అనే విషయాన్ని మాత్రం ఎప్పటికప్పుడు పరీక్షించి చూసుకుంటూనే ఉంటాడు. పరీక్షలో నెగ్గాడా ఇక భోగమోక్షాలు రెండు ఆ భక్తుడి ముంగిట్లో కాపురం పెట్టినట్టే. ఇందుకు హరిశర్మ కథ సాక్ష్యంగా నిలుస్తుంది. హరిశర్మ గోదావరి తీరంలో సామాన్య గృహస్థుడు. కుశతర్పణం వాళ్ళ ఊరు. ఉన్నంతలో నియమాలు పాటించుకుంటూ ఆంజనేయోపాసన చేసుకుంటూ ఉండటం అతని అలవాటు. ఎంత ఉపాసన చేస్తున్నా సంసారం సంసారమే, దాని సుడిగుండాలు దానికి ఉండనే ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ అతను మలి వయసు మొదటికి చేరాడు. అప్పటికి సంసారం మీద విసుగు పుట్టి అతనికి తీర్థయాత్రలు చేద్దామని ఆశ పెరిగింది. చిన్నప్పటి నుంచి బాధ్యతలని, సంపాదనలని, పిల్లల చదువులని నలిగిపోతూనే ఉన్నాడు. మధ్యలో ఏదో కాస్త ఉపాసన చేశామంటే మనమెంత, మన ఉపాసన ఎంత కనుక ఈ జన్మ తరించాలంటే కనీసం తీర్థయాత్రలైనా చేయాలి అనుకున్నాడు హరిశర్మ. అక్కడి నుంచి దారుల గురించి విచారణ ప్రారంభించాడు. అన్ని కొండదారులు, అడవిదారులు. తన దగ్గర కాసులు లేవు కనుక దొంగల భయం లేదు, కానీ ఈ దారిలో తన నియమాలు సాగేదెలా, తనకు భోజనం కుదిరేదెలా, ఈ భయం వేధిస్తున్నా సరే ధైర్యం చేసి హరిశర్మ యాత్రలకు బయలుదేరాడు. మొదట శ్రీశైలం చేరాడు. అప్పటికి వేసవికాలం వచ్చింది. దారిలో చెట్ల పళ్ళు దొరకడం కూడా కష్టమైపోయింది. మెల్లిగా కృష్ణ దాటి అహోబిలం చేరాడు. అక్కడికే ప్రయాణం కష్టమైంది. అక్కడి నుంచి తిరుపతికి బయలుదేరాడు. తిరుపతి ఎండలు తట్టుకోవడం కష్టంగా ఉంది. అప్పటికి ఆ ప్రాంతం అంతా అడవులమయం. దారి అంతా ఆంజనేయ స్వామి స్మరణ చేసుకుంటూ అవి కూడా దాటి మెల్లిగా కొండ ఎక్కడం మొదలెట్టాడు. ఈ ప్రయాణంలో 10-15 రోజులు ఉపవాసం చేయవలసి వచ్చింది. పండు కూడా దొరకలేదు. దానివల్ల నీరసం పెరిగి ఒకరోజు మధ్యాహ్నం వడగొట్టి తల తిరిగి పడిపోయాడు. ఆంజనేయ స్వామి అది గమనిస్తూనే ఉన్నాడు. కానీ నియమాలని హడావిడి చేసే పెద్ద మనుషుల సత్తా ఆపద సమయాలలోనే బయటపడుతుంది కనుక ఈ ప్రాణాపాయ సమయంలో హరిశర్మ నియమనిష్ట ఏ పాటిదో పరిశీలించి చూడాలని స్వామికి అనిపించింది. వెంటనే ఆయన దారిని పోతున్న శూద్ర బాటసారిలాగా వేషం వేసుకొని ఆ దారిన వచ్చి స్పృహ తప్పి ఉన్న హరిశర్మను చూసి ముఖాన నీళ్లు చల్లి లేవదీసి కూర్చోబెట్టాడు. హరిశర్మకు స్పృహ వచ్చింది. ఆయనకు వేరే జబ్బు లేదు, ఆకలే జబ్బు. ఆ మాట బాటసారి గ్రహించాడు. హరిశర్మ కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు బాటసారి సంచిలోంచి ఒక గిన్నె తీసి, అయ్యగారు నా మాట విని 2 ముద్దలు బువ్వ తినండి. ఇది నేను ఎంగిలి చేసింది కాదు. ప్రాణాపాయ సమయంలో పట్టుదల పనికిరాదు అన్నాడు. హరిశర్మ బాటసారి చేతులు పట్టుకొని ప్రతిమాలుతూ ఇలా అన్నాడు, మిత్రమా, నీ దయకు కృతజ్ఞుణ్ణి. కానీ ఇన్నాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకొని ఇవాళ ఈ పొద్దువాలిన వయసులో కేవలం ప్రాణాల కోసం భయపడి నియమాలు వదిలిపెట్టడం ఉచితం కాదు. ఇప్పటి వరకు నా తండ్రి ఆంజనేయ స్వామి నన్ను, నా నియమాలను కాపాడుతూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆయన దయ ఉంటే నేను బ్రతుకుతాను. ఆయన నీకు బుద్ధి పుట్టిస్తే నాకేదైనా పండు దొరుకుతుందేమో చూడు. నాకు వెతుక్కునే ఓపిక కూడా లేదు. బాటసారి పక్కపక్క నవ్వి, దానిదేం భాగ్యం పంతులు గారు, చుట్టుపక్కలలో ఎక్కడైనా చెట్ల మీద పళ్ళు ఉన్నాయేమో చూస్తానంటూ అటు వెళ్ళి కొన్ని రకాల పళ్ళు, ఇటు వెళ్ళి కొన్ని రకాల పళ్ళు తీసుకుని వచ్చి ఇస్తూ గబగబా ఇటు అటు తిరుగుతున్నాడు. హరిశర్మ ఆదరాబాదరగా పళ్ళు నమిలేస్తున్నాడు. మెల్లిగా ప్రాణం తేరుకుంది. అప్పటికి అవును, ఈ పళ్ళు ఈ ప్రాంతాల్లో దొరికేవి కావే, ఈ కాలంలో కూడా దొరికేవి కావు, ఇతనికి ఎలా దొరికాయబ్బా అని ఆలోచన వచ్చింది. హరిశర్మ తన ముందు ఉన్న పళ్ళరాశిని మరోసారి పరిశీలించి చూసుకొని, ఈ బాటసారి ఏడి అంటూ ఇటు అటు చూశాడు. బిగ్గరగా పిలిచాడు. ఇటు అటు పరుగులు తీసి వెతికాడు. ఎక్కడా అతను జాడలేదు. ఆశ్చర్యం, అతని మాట కూడా కనిపించటం లేదు. అప్పటికి హరిశర్మకు అర్థమైంది, ఆ వచ్చింది మానవ మాత్రుడు కాదని, ఆంజనేయ స్వామి ఆ రూపంలో వచ్చాడని, వచ్చి తన నియమాల నిజాయితీని పరిశీలించి చూశాడని, చూసి ఆయనే పళ్ళిచ్చి తన ప్రాణాలు నిలిపాడని అర్థమైంది. హరిశర్మ స్వామి ఇచ్చిన పళ్లను ప్రసాదంగా దాచుకుని కళ్ళనీళ్లు కొక్కుకుంటూ ఇలా అనుకున్నాడు, స్వామి ఎదుట పడ్డప్పుడు ఆ సాత్విక తేజస్సును గుర్తుపట్టే శక్తి నాకు రాలేదు. స్వామి నా కోసం ఈ మండుటెండల్లో నా వెంట నడిచి నన్ను బ్రతికించాడు. ఇక ఈ బ్రతుకు నాది కాదు, ఆయనది.
ఇక మిగిలిన జీవితం అంతా అనుక్షణం ఆయన నా పక్కనే ఉన్నాడని గుర్తుంచుకుంటూ జీవించడం నేర్చుకోవాలి. ఇదే నా కర్తవ్యం. అప్పటి నుంచి హరిశర్మ నిరంతరం ఆ స్వామినిలా ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆచారపూత ఓ బ్రహ్మచారి నీవయ్య నాకు నిజమైన దారి, ఓ వాయుపుత్ర ఓ సూర్య శిష్య, ఓ అంజనామాత నోముళ్ళ పంట, నీ ముందు నేనంత నా ధర్మమని ఎంత, నేనిట్లు వదరంగా నువ్వు సైచినావా, ఆనాడు మునిగే ఆ సీమల్లో ఆచార పాఠాలు నువ్వు నేర్పినావో ప్రభు, ఈనాడు నా కొరకు అవన్నీ స్మరించి నా వెంటబడి కాచినావా ప్రభు, అసలైన మడి ఏది మదిలోన నువ్వుగాక, వేరేది ఇను సోకి చెడకుంటుటే, అసలైన ఆచార మన బ్రహ్మచారంబు అది సచ్చిదానందం అది నీవయ్యా. నిజంగానే ఆ క్షణం నుంచి హరిశర్మ దృక్పథంలో పెద్ద మార్పు వచ్చింది. ఆయన ఉపాసన విధానమే మారిపోయింది. ఆయన మిగిలిన తీర్థయాత్రలు పూర్తి చేశాడు, ఇంటికి చేరాడు, జీవిత శేషం గడిపాడు. కానీ పూర్వంలాగా కాదు, ఆంజనేయమయంగా జీవించి చివరికి ఆంజనేయ సన్నిధికే చేరుకున్నాడు. త్రిశూల రోమాసుర కథ. ఇప్పటి వరకు సామాన్య సంసారులను ఆంజనేయ స్వామి రక్షించే విధానాలను కొన్నింటిని తెలుసుకుందాం. అయితే సామాన్యులే కాదు, అసామాన్యులైన మాన్యులు కూడా ఈ తలకు మించిన కష్టాలు వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిని ఆశ్రయిస్తూ ఉంటారు. కష్టపాది మహర్షులకే ఆయన రక్షణ అవసరం అయిందంటే ఇక ఇతరుల మాట చెప్పేదే ఉంటుంది. అలాంటి సన్నివేశం ఒకటి తెలుసుకుందాం. ఆంజనేయ స్వామికి ప్రియమైన ప్రదేశాలలో హేమకూట పర్వత ప్రాంతంలోని పంపా నది ఒకటి. ఒకసారి ఆయన తన పరివారాన్ని వెంటబెట్టుకొని ఒంట ఎక్కి ఆ నది ఒడ్డున సరదాగా షికార్లు చేస్తున్నాడు. ఏమీ పని లేకుండా స్వామి అలా ఎందుకు కాలక్షేపం చేస్తున్నారో అర్థం కాక పరివారం తికమక పడుతోంది. ఇంతలో అక్కడికి నారద మహర్షి వచ్చి స్వామితో కబూర్లు కలిపి మెల్లిగా త్రిశూల రోమాసురుడి ప్రసక్తి తెచ్చాడు. పూర్వం రాక్షస వంశంలో అసి అనే శివభక్తుడు ఉండేవాడు. మంచివాడని పేరు పొందాడు. శివుడి పట్ల కొన్ని వరాలు కూడా పొందాడు. మామిడి చెట్టుకు వేపకాయలు కాసినట్టుగా ఆ అసికి ఒక కొడుకు పుట్టాడు. వాడి రోమాలే త్రిశూలాల్లాగా ఉండటం వల్ల వాడికి త్రిశూల రోమాసురుడు అనే పేరు ఖాయమైంది. వాడి రోమాల కంటే వాడి మనస్సు మరీ కఠినం. వాడి తండ్రి తపశ్శక్తి అంతా వాడికి శరీర బల రూపంలో సంక్రమించింది. దానికి తోడు గోదావరి తీరంలో తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని కొన్ని వరాలు పొందాడు. ఆ వరాలు వచ్చిన దగ్గర నుంచి వాడి పద్ధతి మరీ మారిపోయింది. ఈ భూమికి సంబంధించినంత వరకు నేనే సర్వాధికారిని, నన్ను మించిన తపస్సాలి లేరు, నన్ను మించిన శక్తిశాలి లేరు, దేవతలు కూడా నా కింద దిగదుడిపే అని వాడికి ఒక ఆత్మవిశ్వాసం బయలుదేరింది. ఈ ఆత్మవిశ్వాసాన్ని సిద్ధాంతంగా మార్చి ప్రచారం చేయగల అనుచర వర్గం వాడి చుట్టూ చేరింది. తనంతట తానుగానే వాడు చక్రవర్తినని ప్రకటించుకున్నాడు. కాదన్న వాళ్ళని కసకస నమిలి మింగేసి నిజంగానే చక్రవర్తి అయ్యాడు. అక్కడికి వాడి పొగరు తలకెక్కి ఎక్కడికక్కడ సభలు పెట్టి ఎవరు ఏ దేవతను పూజించక్కర్లేదు, నన్ను పూజిస్తే చాలు, అన్ని వరాలు నేనే ఇస్తా, నన్ను కాదని ఇతర దేవతలను పూజించినా కీర్తించినా వాళ్ళ కోసం యజ్ఞాలు చేసినా నరికి పోగులు పెడతా, ఏ దేవతలు అడ్డం వస్తారో చూస్తా అని ప్రకటనలు మొదలుపెట్టాడు. అవి వట్టి ప్రకటనలు కావు. దేవతా పూజలు చేసేవాళ్ళని నిజంగానే నరికి పోగులు పెట్టాడు. ఊళ్ళలోనే గాక మారుమూల అడవుల్లో కూడా తిరిగి మహర్షులను కూడా ముక్కలు ముక్కలుగా చేశాడు. ఈ దెబ్బతో ప్రజలు భయభ్రాంతులై పూజలన్నీ మానేశారు. ఇంద్రాది దేవతలకు ఈ విషయం తెలుసు కూడా కిక్కురు మనకుండా నోరు మూసుకుని ఊరుకున్నారు. ఎక్కడ పూజలు దానాలు యజ్ఞాలు లేకపోవటం వల్ల ప్రజలలో దుర్బుద్ధులు పెరిగిపోయి ప్రజాజీవనం దుర్భరమైపోతోంది. ఇది గమనించిన కశ్యప మహర్షి మరికొందరు మహర్షులను కూడగట్టుకొని కీకారణ్యాలలో రహస్యంగా ఓ యజ్ఞం లోకక్షేమం కోసం చెయ్యాలని సంకల్పించాడు. హనుమత్ప్రభువు తరచుగా సంచరించే పంపానది తీరాన్ని దానికోసం ఆయన ఎంచుకున్నాడు. ఆయన యజ్ఞానికి నారదుడు కూడా వచ్చాడు. ఆ యజ్ఞంలో ఉండగా సుదీర ప్రాంతాలలో హనుమంతుడు సంచరిస్తున్నాడని గుర్తించి నారదుడు ఆయన దగ్గరికి వచ్చి లోకహితం కోసం జరిగే ఈ యజ్ఞాన్ని నువ్వే కాపాడాలి స్వామి అని ప్రార్థన చేయదలుచుకున్నాడు. దానికోసం ఈ కథంతా ఆ స్వామికే చెప్పాడు. ఈ కథంతా విని ఆంజనేయ స్వామి విసుక్కున్నాడు. ఏమిటయ్యా నువ్వు నాకు కొత్తగా చెప్పేది? నాకు ఆ త్రిశూలుడు తెలీదా? ఈ కశ్యపుడు తెలీదా? మధ్యలో నీ సిఫార్సులు ఏమిటి? అసలైనా నా పని ఏమిటనుకుంటున్నావు? ఉత్తముల తపస్సులను రక్షిస్తూ ఉండటమే నా పని. అందులోనూ నా విహార క్షేత్రంలో లోకహిత యజ్ఞం జరుగుతుంటే దాన్ని రక్షించమని నాకొకడు చెప్పాలా? ఆ యజ్ఞంలో వివిధ మంత్రాలతో వివిధ దేవతానామాలతో మీరు ఎవరిని ఆహ్వానిస్తున్నారు? నన్నే ఆహ్వానిస్తున్నారు. నేనే రూపాలు మార్చుకొని మీరిచ్చే హవిస్సులను ఆస్వాదిస్తున్నాను. నా హవిస్సులు నాకు దక్కకుండా మరొకడు లాక్కుంటుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నాకు నువ్వేమీ చెప్పక్కర్లేదు, కానీ నువ్వు వెళ్ళి యాగంలో మంత్రాలు సరిగా సాగేటట్లు చూసుకో అనేశాడు స్వామి. నారద మహర్షి ఎగిరిగంతేసి
మరోసారి మహతి మోగించి స్వామి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. స్వామి తన పరివారంతో కలిసి ఆ చెట్ల మీద ఆడుకుంటూ పళ్ళు కోసుకు తింటూ మెల్లిగా ఆ యాగశాల వైపే సాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి యాగశాల కనిపించలేదు, కానీ మంత్రాలు వినిపించసాగాయి. వెంటనే స్వామి తన పరివారం అంతటినీ హెచ్చరించి, ఇక్కడేదో యజ్ఞం జరుగుతోంది, మనం ఇక్కడ అల్లరి చేయకూడదు, బుద్ధిగా ఉండాలి, ఎవరి కొమ్మల మీద వాళ్ళు కదలకుండా కూర్చోండని ఆజ్ఞాపించాడు. అందరూ అలాగే ఉండిపోయారు. స్వామి మాత్రం మెల్లిగా ఒక కొమ్మ మించి మరో కొమ్మ మీదికి చప్పుడు చేయకుండా ముందుకు సాగుతూ ఆ యజ్ఞ మంత్రాలు వింటూ యాగశాల కనిపించేదాకా వెళ్ళాడు. ఆయన వెనకాల ఆయన పరివారం కూడా ఆయనలాగానే దెక్కుంటూ వెళ్ళింది. ఇంతలో వెనకాల నుంచి పిడుగుపడ్డట్టుగా త్రిశూల రోమాసురుడు ఆ యజ్ఞవాటిక ముందు దూకాడు. వాడిని చూస్తూనే యజ్ఞం చేస్తున్న మహర్షులంతా వణిగిపోయారు. దానికి తోడు వాడు తన రూపం పెంచేసి వికటట్టహాసం చేసి, ఓరి మహర్షులారా, నన్నే మోసం చేయాలని చూస్తారా, నా కళ్ళే కప్పాలని చూస్తారా, మీ తపశ్శక్తులు ఏమిటో చూపించండి అంటూ కొంతమంది మహర్షులను చేతులతో పట్టుకొని నలిపి అక్కడికక్కడే చంపేశాడు. అది చూసి హోమాలు చేయబోతున్న కశ్యపుడు శృక్స్రువాలను అక్కడే పారేసి వండిన పురోడశపు ముద్దలను, యజ్ఞంలో వండిన బియ్యపిండి ముద్ద అక్కడే వదిలేసి పక్కలకి పారిపోయాడు. మారుతి త్రిశూల రోమాసుర యుద్ధం. త్రిశూల రోముడు అది చూసి వికటట్టహాసం చేసి, ఓహో కశ్యప, నువ్వు దేవతలకు దానవులకు కూడా తండ్రివట కదా, నువ్వు వండుకున్న పురోడశాలను నేనే తినబోతున్నాను, నీ శక్తి ఏమిటో చూపించు అని అరుస్తూ ఆ పురోడశాల మీద చెయ్యి పెట్టబోయాడు. ఇంతలో చెట్టు మీద కూర్చున్న ఆంజనేయ స్వామి ఒకే ఒక్క దూకుతో వచ్చి వాడి తల మీద పడ్డాడు. స్వామి రూపం కుదిమట్టపు కోతిరూపంగానే ఉంది, కానీ అందులో 100 కొండల బరువు ఉంది. పురోడాశం కోసం ముందుకు వంగుతున్న తల మీద అంత బరువు పడేసరికి వాడి తల నేలకు కొట్టుకొని ముక్కు పగిలి నెత్తురు చిమ్మి వాడికి కళ్ళు తిరిగినంత పనైంది. కానీ వాడు కోపంతో రెచ్చిపోయి కొండలు కదిలిపోయేలాగా అరిచి తన మీద పడ్డ కోతిని పట్టుకోబోయాడు. స్వామి వాడికి దొరకకుండా ఆకాశంలోకి ఎగిరి వాడి మొహం మీద మరోసారి గట్టిగా తన్నాడు. ఇక నేల అదిరిపోయేలాగా ద్వంద్వ యుద్ధం మొదలైంది. వాళ్ళు నేల మీద కన్నా ఆకాశంలోనే ఎక్కువ కొట్టుకుంటున్నారు. ఆ యుద్ధం చూడటానికి ఎక్కడెక్కడి దేవతలు వచ్చి ఆకాశంలో గుమిగూడారు. ఒక దశలో ఆంజనేయ స్వామి సరదా కోసం కొంచెం తగ్గగా త్రిశూలుడు రెచ్చిపోయి స్వామితోక పట్టుకుని తాడుకు కట్టిన రాయిని తిప్పినట్టుగా స్వామిని గిరిగిరా తిప్పాడు. అది చూసి దేవతలే కంగారు పడి, ఇవాళతో ఆంజనేయ స్వామి పని అయిపోయింది అంటూ గగ్గోలు పెట్టారు. స్వామి అది విని నవ్వుకుంటూ అదే తోకను పెంచి దానితో త్రిశూల రాక్షసుడిని ఊపిరి ఆడకుండా బిగించి పక్కనున్న కొండలకు వేసి చితకబాదసాగాడు. ఇంతలో త్రిశూలుడు రాక్షస మాయలను ప్రయోగించి స్వామి తోకలోంచి తప్పించుకొని ఒక కొండ గుహలోకి పారిపోయాడు. స్వామి వాడి వెంట పడ్డాడు. లోపలికెళ్ళి చూస్తే అది ఒక పెద్ద స్ఫటిక శిలల గుహ. లోపల పడ్డ కాంతి కిరణాలు పలు దిక్కులకు పరావర్తనం చెంది కళ్ళు జిగేలుమంటున్నాయి తప్ప ఏదీ స్పష్టంగా కనిపించడం లేదు. ఈ కాంతుల గందరగోళంలో వాడు ఎటు తప్పించుకొని పారిపోయాడో కనిపించడం లేదు. స్వామి గుహ మొదట్లోనే ఆగిపోయి మనస్సును దృష్టిని ఏకాగ్రం చేసి లోపలికి తలకాయ వంచి చూశాడు. వెంటనే ఆశ్చర్యకరమైన విషయం ఒకటి అర్థమైంది. రాక్షసుడు ఎక్కడికి పారిపోలేదు. స్థూల రూపం వదిలేసి సూక్ష్మ రూపం స్వీకరించి మైళ్ళ కొద్దీ మందం ఉన్న ఒక స్ఫటిక శిలల గర్భలలోకి దూరిపోయి వాటితో కలిసిపోయినట్లుగా అక్కడ పడి ఉన్నాడు. ఇక కొండల మీద పిడుగులు పడ్డా వాడికి దెబ్బ తగలదు. ఒకవేళ తాను పిడికిడి పోటులతో ఈ కొండ గుహను పగలగొట్టినా వాడు రాతి ముక్కల్లో ఎక్కడికో దొల్లిపోతాడు కానీ చావడు. ఈ సంకట పరిస్థితిని చూసి స్వామి ఒక క్షణం ఆలోచించి ప్రశాంతంగా ఆ గుహ మొదట్లోనే మఠం వేసుకుని కూర్చుని రామనామ గానం ప్రారంభించాడు. జయ 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 రఘురామ, సురపరిపాలక శుభనామ, అరిపరిహారిక సురవీర, నిరుపమ సాయక రణధీర, పరిగత సజ్జన సుకుమార, దరహస తోదయ జితమార, సురతతి సుకృతైర వరితీర్ణ, నిజమతి విభవై సముదీర్ణ, మునిజన నిచయై రువచీర్ణ, సచిదానందై పరిపూర్ణ. ఇదంతా చూస్తున్న పరివారానికి యుద్ధం మధ్యలో ఈ కచేరీ ఏమిటో ఎంతమాత్రం అర్థం కాలేదు. కానీ కొద్దిసేపట్లోనే ఆ గానం రాగప్రస్తారాల్లోకి పారిపోయి క్రమంగా గుండక్రియా గానంలోకి దిగింది. గుండక్రియా గానం అనేది సంగీతంలో ఒక గొప్ప రహస్య విద్య. దానిలో సిద్ధి సాధించిన వాడి రాగాలకు గండశిలలు కూడా కరిగి నీరై ప్రవహిస్తాయి. స్వామి గండక్రియా గానంలో పూర్తిగా మైమర్చిపోయినట్టుగా ఉన్నాడు. చూస్తుండగానే ఆ గుహలోని స్ఫటికశిలల బండలన్నీ కరిగి పక్క తూముల్లోకి ప్రవహించసాగాయి. త్రిశూలుడు దాగి ఉన్న స్ఫటికశిల పూర్తిగా కరిగిపోయేసరికి ఆ సూక్ష్మ శరీరానికి
అక్కడ దాక్కునే అవకాశం దొరకక వాడు గాలిలోకి పైకి లేచాడు. సరిగా అదే క్షణానికి స్వామి ఒడుపుగా చెయ్యి చాచి ఆ సూక్ష్మ శరీరాన్ని తాకి మంత్రబంధం వేయటంతో వాడికి మరో దారి లేక స్థూల శరీరంలోకి వచ్చేశాడు. వెంటనే మళ్ళీ ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది. స్వామి మళ్ళీ వాడిని తోకతో బిగించి ఆ కొండకే వేసి బాది సంహరించేశాడు. దేవతలందరూ ఆశ్చర్యపోయేలోగా ఆ రాక్షసుల్లోంచి ఒక తేజస్సు బయటకు వచ్చి ఆంజనేయ స్వామిలో కలిసిపోయింది. ఆంజనేయ స్వామి సంహార తత్వం. ఇదేమిటని మహర్షులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా స్వామి ఇలా వివరించాడు. వీడు అనేక యోగ సాధనలు చేసి ఉత్తమ తపస్సులు చేసి శివుణ్ణి కూడా ప్రత్యక్షం చేసుకొని ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరాడు. కానీ అహంకార కల్లోలానికి ఓడిపోయి రాక్షస స్వభావంలోకి దిగజారిపోయాడు. అయినప్పటికీ యోగసిద్ధి స్వరూపమైన నా వాలబంధంలో 2 సార్లు చిక్కుకోవడం వల్ల వీడి పాపాలన్నీ పటాపంచలయ్యాయి. అందువల్లే తమోమయమైన రాక్షస శరీరం తొలగిపోగానే ఇక మళ్ళీ మరో శరీరాన్ని పొందక ఇతడు నాలోనే చేరిపోయాడు. నేను చేసే సంహారాలన్నీ ప్రేమమయమైనవి. అవి ద్వేషంతో చేసే సంహారాలు కాదు. జీవులు తమ దోషాలను తమ పాపాలను తామే ప్రక్షాళన చేసుకునేటట్లుగా నేను సహాయం చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి జీవులు దారి తప్పి వికట మార్గంలో పడినప్పుడు వారి పాపాలను నేనే బద్దలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడే నేను సంహార ప్రక్రియను స్వీకరిస్తాను. అందువల్ల నేను చేసే సంహారాలన్నీ ప్రేమమయ ప్రక్రియలే. నా ప్రేమ బలం వల్ల వారి పాపాలు తొలగి పవిత్రత పరిపక్వమై ఆ జీవులు ముక్తికి అర్హులవుతూ ఉంటారు. ఇప్పుడు త్రిశూల రోముడికి జరిగింది కూడా అదే. ఆ విధంగా త్రిశూల రోమ సంహారం జరగడంతో కశ్యపాది మహర్షులు స్వస్థులై నిర్భుకులై స్వామి సన్నిధిలోనే యజ్ఞ పరిసమాప్తి చేసి యజ్ఞఫలాన్ని లోక కళ్యాణం కోసం దారపోసి స్వామినిలా స్తోత్రం చేశారు. అగ్నిక మారుతమే తోడు యజ్ఞములకు మారుతి తోడు. ఈ మా మారుతి యజ్ఞధ్వంసికి అవతారమ్మగు కపివరుడు. ఈ మా మారుతి యజ్ఞేశ్వరునికి దూతై యజ్ఞము కాపాడు. ఈ మా మారుతి మా ప్రాణమ్ముల యోగము నిలిపెడి గురువరుడు. ఈ మా మారుతి మా శత్రువులను లోపల వెలుపల దున్మాడు. ఈ మా మారుతి ప్రేమకు రూపై రక్షణ శిక్షణ జరిపించు. ఈ మా మారుతి తత్వపునిధి అయి సచిదానందము కురిపించు. ఈ స్తోత్రాలకు సంతుష్టుడైన హనుమస్వామి ఆ మహర్షులందరికీ కోరిన వరాలిచ్చి అంతర్ధానం అయ్యాడు. తర్వాత కథలో ఏం జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.